గాసిప్ ఈజ్ స్వీటర్ దెన్ గాస్పెల్. ఏమా? గాసిప్ ఈజ్ స్వీటర్ దెన్ గాస్పెల్. గాస్పెల్ అంటే సువార్త, గాసిప్ అంటే సోది. మనకి సోది బాగా ఇష్టం ఉంటుందా, లేకపోతే గాసిప్ ఎక్కువ ఇష్టం ఉంటుందా, లేకపోతే మనకి సువార్త ఎక్కువగా ఇష్టపడతామా అంటే మన సోదికి ఎక్కువ ఇష్టపడతా ఉంటాం. సోది గాండ్రలకి, సోది చెప్పే వాళ్ళకి, కొండెములాడే వాళ్ళకి గాసిప్, వాళ్ళ గురించి వీళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే అనుకున్నా నేను కూడా అని మాట్లాడతాం. సువార్త గురించి మాట్లాడితే మాత్రం బొమ్మల్లాగా ఉండి ఎప్పుడు ఆమెనంటారా, ఎప్పుడు టైం చూస్తూ ఉంటాం ఎట్లెట్లు. ఎందుకంటే మనకి నచ్చదు, సువార్త నచ్చదు, సోదంటే నచ్చుద్ది మనకి. ఇది చాలా హార్ష్ స్టేట్మెంట్, ఇది పెద్ద స్టేట్మెంట్ ఇది నేను ఇచ్చేది. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మందికి ఇష్టం అనిపించదు సువార్త వింటాం. ఎందుకు సువార్త అంటే ఇష్టం అనిపిస్తుంది అంటే మూలాలు ఎదుర్కొంటూ వచ్చాను. మూలాలు, ఆ మూలం మనకి బీజం ఎక్కడ పడిందంటే సంఘంలో పడింది. ఒక సినిమా చూస్తాం టీవీలో, ఎంతసేపు ఉంటుందండి సినిమా? మామూలుగా 2.5 గంటలు సినిమా. కానీ టీవీలో చూస్తే ఎంతసేపు పట్టిద్ది? 3.5-4 గంటలు యాడ్స్తో పాటు అన్ని, లేకపోతే కనీసం 3-3.5 గంటలు ఈజీగా ఉంటుంది సినిమా టీవీలో. అదే మనం సినిమా థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలి, సినిమా థియేటర్కి వెళ్తాం, అక్కడ అయ్యేదాకా బయటకు రాం, మనం అక్కడే కూర్చుంటాం లాస్ట్ దాకా. ముందు వెళ్ళిపోతాం, లాస్ట్ దాకా రాం. అట్లాగే గుర్తుపెట్టుకోండి, ఒక సినిమా చూడటానికి మనకి 3 గంటలు టైం ఇచ్చేస్తాం, మినిమం 3-4 గంటలు. మేము ఒకసారి ట్రెక్కింగ్కి వెళ్ళాం, పొద్దున్నే 5:30 కల్లా వెళ్ళిపోయాం ట్రెక్కింగ్కి. వెళ్ళిపోయి ఇంటికి వచ్చేసరికల్లా 1 గంట అయింది. దట్టమైన అడవిలాగా ఉంటుంది ఆ ట్రెక్కింగ్ కూడా, ఒక మార్గం కూడా. వెళ్దాం ఒక రోజు అందరం వీలు చేసుకొని దేవుని కృపలో అండి. మంగళగిరి, ఎస్, అక్కడ అట్లాగే వెళ్తాం. ఇంకోసారి ఏమో మనం గుణదలకొండ ఎక్కాం, కనీసం 2 గంటలు వెళ్ళటం రావటం. మనం దేనికైనా చాలా టైం మంచిగా పెడతాం, కానీ చర్చ్ అనగానే మాత్రం మనం టైం సరిగ్గా పెట్టలేం. చర్చికి టైం సరిగ్గా పెట్టలేం. టైం టు టైం అనుకుంటాం మనం బీజం అక్కడే పడింది. ఇక్కడ లేని ఇంట్రెస్ట్ సువార్తలో రాదు, సంఘంలో లేని ఇంట్రెస్ట్ సువార్తలో ఉండదు. సువార్త నేను చేస్తానని కాదనుకుంటున్నాను, అసలు సువార్తే కాదు అది. సువార్త ప్రకటిస్తున్నామా? ఎంతమంది ప్రకటిస్తున్నాం వారానికి? రోజు మనం ఎంతమంది ప్రకటిస్తున్నాం సువార్త? మీకు మీరే జవాబుదారి, మీకు మీరే ప్రశ్నదారి అనుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనీసం వారానికి ఒక 2-2.5 గంటలు కనీసం ఆలయంలో గడకపోతే నువ్వేం క్రైస్తవుడు అసలు? మినిమం వారానికి ఒక్కసారి 2-2.5 గంటలు కరెక్ట్గా సంఘంలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించుకొని ప్రత్యేకమైన స్తుతులు, ఆరాధనలు, వాక్యం చేయలేనాడు ఆని క్రైస్తవుడు అంటారా? నువ్వు ఏదో వెంబడిస్తున్నావు అంతే, నేను క్రైస్తవుడు అని ఎవరు పిలవరు. క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తుని వెంబడించేవాడు, క్రీస్తుని పోలి జీవించేవాడు, క్రీస్తు మాటలను ప్రేమించి ఆ ప్రేమించిన మాటలను చేసేవాడు. నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలు గైకొంటారు. మీరు కూడినప్పుడల్లా కూడమంటున్నాడు. ప్రతిదానికి ఒక టైం ఉంది, ప్రతిదానికి ఒక చేయమంటున్నాడు. ఎప్పుడైతే ఆ మాటలు మనం వెంబడిస్తామో మనం నిజమైన క్రైస్తవులు అవుతాం. మనం వెంబడించకపోతే మనం క్రైస్తవులమేం కావు, మనం చెప్పుకొని తిరుగుతాం అంతే. చెప్పుకొని తిరగడమే తప్ప మనము క్రైస్తవులవం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు పవర్ఫుల్ స్టేట్మెంట్ ఏంటంటే, మనకి సువార్త కంటే సోదంటేనే ఇష్టం. అది మీరు నమ్మినా నమ్మపోయినా అది వాస్తవం. దీనికి ఎవరు అతీతం కాదు. సోది వెళ్ళి మాట్లాడమంటే ఇళ్లలో కూర్చొని సోదులు, వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో వాళ్ళు కూర్చొని సోదులు చెప్పమంటే 1-2 గంటలు ఇంకొకరి గురించి మాట్లాడే సంతోషంగా ఉంటుంది, కానీ సువార్త చెప్పడం మాత్రం సంతోషంగా ఉంటుంది. సోదంటే అంతగా ఇష్టపడే జనాలు, ఎందుకంటే లోకము సోదోలతో నిండిపోయింది. ఆ సోదోలంతా కలిసి సోదే సూపరు, సువార్త సూపర్ కాదు అని చెప్పే రీతిలో ఉంటే అది మనం గుడ్డు గొర్రెల్లాగా నమ్ముకుంటూ పోయాం. నిజంగా యూట్యూబ్లో అందరూ మనల్ని గొర్రెలు గుడ్డు గొర్రెలు అంటుంటే మేం గొర్రెలు ఏంటి అనుకుంటాం, కానీ నిజమైన గుడ్డు గొర్రెలు మనమే. అలా అందరూ నిజమే, మనల్ని గొర్రెలు అంటారు తెలుసా? యూట్యూబ్లో క్రైస్తవులు గొర్రెలు గుడ్డు గొర్రెలు అంటారు. ఎందుకు గుడ్డు గొర్రెలు అంటే మనం ఈ పనులు చేస్తున్నాం కాబట్టి.
సోది ఎక్కువ, సువార్త తక్కువ. బయట సువార్త చెప్పడానికి ఉండవు, సోది కోసం ముందుకెళ్తాం, ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీకు 5 పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు చెప్పాలనుకుంటే బైబిల్ మిమ్మల్ని పిలుస్తుంది. దేనికి? క్రమశిక్షణలోనికి పిలుస్తుంది మిమ్మల్ని అందరినీ, నన్ను, మనందరినీ. మనల్నే కాదు, రేపు చూస్తున్న వారిని కూడా, ప్రతి ఒక్కరిని క్రమశిక్షణలోని పిలుస్తుంది. మనకి క్రమశిక్షణ తప్పాం, వాక్యం ముందున్న క్రమశిక్షణ తప్పాం. ఆ క్రమశిక్షణ తప్పకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ వాక్య ప్రతి ఒక్కరి జీవితంలో మనం ముందు తీసుకెళ్ళాలి. సామెతలు 18వ అధ్యాయము 8వ వచనము. కొండెగాని మాటలు రుచిగల భోజ్యములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. కొండెగాని మాటలు, సోదిగా మాటలు, సోది. కొండెములు అంటే మీకు తెలుసా బాబీ సంగతే? బాబీ ఎట్టంట అట్టంట మనం ఆడుకోవటం. నువ్వు లేనప్పుడు నీ గురించి మాట్లాడు. చాలా స్వీట్గా ఉంటుందంట. రుచిగల భోజములు అంటే రుచిగల ముద్ద, రుచిగల మోర్సల్, చాయిస్ మోర్సల్ అంటాడు ఇంగ్లీష్లో. అంటే మోర్సల్ అంటే ఒక ముద్ద, మంచి రుచికరమైన ముద్ద. అది ఎలా ఉంటుందంటే అలాగా దిగిపోద్దంట, బాగుంటుంది కూడా. ఒక్కసారి అటువంటి కొండెములు ఆడటం మొదలు పెడితే ఆ లూప్లో నుంచి బయట రావటం అసాధ్యం, చాలా కష్టం. ఒక్కసారి చాలా మంది ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ఇది కూడా భార్య భర్తల మధ్యలో స్టార్ట్ అవుతుంది. భార్య భర్తల మధ్యలో మొదలవుతుంది ఇది. ఫస్ట్ కొండెములు భార్య చెప్తా ఉంటుంది, భర్త వింటా ఉంటాడు. భర్త చెప్తా ఉంటాడు, భార్య వింటా ఉంటుంది. వీళ్ళిద్దరు మాట్లాడగా పిల్లలు వింటా ఉంటారు. వీళ్ళ దగ్గర మొదలవుద్ది, వాళ్ళ పిల్లలు అలవాటు అవుతుంది. వాళ్ళ పిల్లలు దాంతో విని 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 పెరుగుతారు, వాళ్ళకి అలవాటు అవుద్ది. వాళ్ళు పెళ్ళయ్యాక మళ్ళీ వాళ్ళు భర్త భార్య, ఇంకా అది లూప్. అది దాన్ని ఎవడు బయట లాగలేడు. బయటకు లాగితే కరుస్తాం మనం. మా చెప్తాను అని అరుస్తాం, కావాలంటే కరుస్తాం కూడా మనం. నిజం చెప్తే అలాగే ఉంటుంది. ముందు భార్య భర్తలు సోది పెట్టుకోవటం, భార్య భర్తలు కొండెంలాడుకోవడం మానేయండి. ఫస్ట్ థింగ్ అది మొదలవుతుంది. ఇక్కడ దాకా వచ్చాం కదా, మనం దీన్ని ముందు జరిగినంత మార్చలేం. ఇప్పటి నుంచైనా మార్చుకోగలచ్చు. ఇప్పుడు కనుక మార్చుకోవడం మన పిల్లలు సేవ్ అవుతారు ముందు, మొత్తానికి మన బిడ్డలు సేవ్ అవుతారు తర్వాత రోజులు. మన బిడ్డల కోసమైనా సరే మనం కొండెంలాడటం, ఒకరి గురించి ఒకరు మాట్లాడటం, ఒకరి గురించి ఒకరు చెప్పుకోవటం, ఒకరి గురించి ఒకరు చేయటం, ఇవన్నీ ఆపండి. అది కుటుంబానికి మంచిది కాదు, సంఘానికి మంచిది కాదు. ఈ కుటుంబం సంఘం పక్కన పెడదాం, అసలు మీకే మంచిది కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ అది ఎట్లా ఉంటుంది అంటే తీయగా చాలా సాటిస్ఫైయింగ్ ఉంటుంది. కానీ ఏమవుద్దంటే అమ్మా, గుండె మొత్తం పాడైపోద్ది. రేపటి రోజు మనం మంచిగా మాట్లాడుకుంటాం బాబీ గురించి. బాబీ వచ్చి మన దగ్గర కూర్చోగానే అవన్నీ గుర్తొస్తాయి. ఆ గుర్తొచ్చినప్పుడు నేను ప్రేమించలేను బాబీ, నేను కానీ నన్ను బాగానే ప్రేమిస్తున్నావు కదా అని అది అంటన్నా, అది వేషధారణ. అర్థమవుతుందా నీకు? నేను నిన్ను బాగానే ప్రేమిస్తున్నాను కదా, మేబీ నీకు అనిపించచ్చు అది ఏమో, అది వేషధారణేమో, నటిస్తున్నానేమో నేను ప్రేమిస్తున్నట్టు. అది నిజం కాదేమో. ఎందుకు? నీ గురించి కొండెములు ఆడాను కాబట్టి. నీ గురించి మాట్లాడితే, నీ గురించి నీ ప్రేమిస్తే నువ్వు అది నిజమైన ప్రేమ అనుకోవచ్చేమో, కానీ నిజమైన ప్రేమ కాదు అది. నేను నీ కొండెములు ఆడలేదు, నీ గురించి ఎవరికి చెప్పలేదు, నేను వాళ్ళు నాకు ఎవరు చెప్పలేదు. అప్పుడు నేను ప్రేమించే ప్రేమ నిజమైన ప్రేమ. ఇది వాస్తవం. ఈ వాస్తవానికి దూరంగా జీవించి మనం జీవించేది, మనం చేసేదే నిజం అనుకుంటున్నాం చూడండి. అబో, అది నిజమైన సొన్నం కొట్టిన సమాజ జీవితం అంటే అది. ఇది నిజం, అది అబద్ధం. మన అబద్ధంలో జీవిస్తున్నాం మనం. మీ గురించి మేము మాట్లాడుకుంటాం, కానీ మిమ్మల్ని కౌలించుకు ప్రేమిస్తాను నేను. మీరు అది ప్రేమని అనుకుంటారు, కానీ నా హృదయాన్ని తెలుసు అది నిజమైన ప్రేమ కాదా అని. ఒకవేళ మీ గురించి మేము కొండెములు ఆడుకున్నామంటే నేను జీవించే ప్రేమ అబద్ధమైన ప్రేమ. మీ గురించి కొండెములు ఆడుకోకుండా మిమ్మల్ని కౌలించుకొని జీవించే ప్రేమ నిజమైన ప్రేమ, దేవుడు అంగీకరించే ప్రేమ. అది ఈ కొరడ అందరికీ, మీకు నాకు అందరికీ కొరడ దెబ్బ ఇది. దీంట్లో ఎవరికి తెలియదు కాదు. ఒకరు లేనప్పుడు ఒకరి గురించి చెత్తగా మాట్లాడుకొని వారి ఎదుట నవ్వుకుంటూ
ప్రేమించేది నిజమైన ప్రేమ కాదు. అదేం ప్రేమ? అది కపట ప్రేమ. అటువంటి కపట ప్రేమికులు ఎక్కడ కనబడతారు? సంఘాలలో ఎక్కువ కనబడతారు, ఆలయాలను బయట కనబడతారు, లోకమంతటా కనబడతారు. కానీ నిజమైన ప్రేమికులు ఎక్కడ కనబడతారు? ఎక్కడ కనబడతారమ్మా నిజమైన ప్రేమికులు? చాలా అరుదు. వాళ్ళ మీద అనుమానాలు బొచ్చుడు ఉంటాయి. నిజంగా ప్రేమించే వాళ్ళ మీద అనుమానాలు ఉంటాయి, నిజంగా ప్రేమించే వాళ్ళ మీద రాళ్ళు ఉంటాయి, నిజంగా ప్రేమించే వాళ్ళ మీద కోపాలు ఉంటాయి, నిజంగా ప్రేమించే వాళ్ళ మీద ద్వేషాలు ఉంటాయి. ఎందుకంటే నటించట్లేదు వాళ్ళు, అందుకే మీకు నచ్చట్లేదు. కానీ ఎవరైతే నిజంగా ప్రేమించకుండా నటిస్తారు చూడండి, వాళ్ళంటే మీకు ఇష్టంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? మీకు నచ్చితే వాళ్ళు ఉంటున్నారు కాబట్టి. ఎంతమంది నమ్ముతారు దీన్ని? ఈజ్ ఇట్ రైట్? మన నిజమైన ప్రేమ అర్థం కాదు. ఆకర్షణ, వారికి నచ్చినట్టు ఉంటే అది చాలు అనుకుంటాం మనం. కానీ అది ఎన్నటికీ నిజం కాదండి ప్రియమైన దేవుని బిడ్డలారా. నేను స్వర్ణలత అక్క గురించి ఇంట్లో పిచ్చి పిచ్చిగా మాట్లాడుకొని, అక్కా ప్రైజ్ లార్డ్ అక్కా, అంత వట్టిదే. కనీసం బూడిదలో పోసిన పన్నీరు కూడా కాదు, అది చెత్త. కానీ నిజంగా నేను అక్క అని పిలిచి నిజంగా నేను ఆమెను ప్రేమించాలంటే నిజంగా ఆమె వెనకాల కానీ లేకపోతే మా దగ్గరే కానీ ఆమె గురించి మీరు చెత్తగా మాట్లాడకూడదు. అధిక మాటలలో దోషముండజాలదు. ఎక్కువగా మాట్లాడకండి. నీ బిడ్డతో అయినా, నీ భార్యతో అయినా, నీ భర్తతో అయినా సరే, మీ చుట్టాలతో, మీ అక్క చెల్లెలతో అయినా సరే, మీ అన్నదమ్ములతో అయినా సరే, ముందు అక్కడ మొదలవుతుంది. ఇళ్ళలో ఒక అక్క చెల్లెలు ఓ మాట్లాడుకుంటారు, ఇంకో అక్క గురించి, ఇంకో చెల్లి గురించి ఓ స్టార్ట్ అవుద్ది. అక్కడ తిరిగి లాస్ట్కి పెద్ద గొడవ అవుద్ది. నేను అనలేదు 4 వారాలు మొహం మార్చుకుంటారు, తర్వాత మళ్ళీ కలిసిపోతారు. అది పెద్ద ఫ్యామిలీ డ్రామా. ఈ డ్రామాలు చూసి 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 పెరిగిన పిల్లలు అదే డ్రామాలో ఉంటారు. ఇది వాస్తవం. ఫస్ట్లో చాలా బాగుంటుందండి ఇంకొకరి గురించి మాట్లాడటం. నేను శ్రీనివాస్ గురించి కొంచెం మాట్లాడటం, లేదా రమేష్ గురించి మాట్లాడటం చాలా బాగుంటుంది మాకు. కానీ తర్వాత పోయేదెవరు? మీరా నేనా? నేనే. ఏదో అన్నారు నిద్రలో. నువ్వేనా? ఓకే, అర్థమైంది మమ్మీకి. సో నాకే ప్రాబ్లము. నేను మీ గురించి మాట్లాడితే నాకే ప్రాబ్లము. నాకు ప్రాబ్లం అని తెలిసి కూడా మాట్లాడతాను చూడండి, అది సూపర్. మీకు ప్రాబ్లం అని తెలిసినా మీరు మాట్లాడతారు, అది ప్రాబ్లము. నేను మీకు సొల్యూషన్ ఇచ్చినా కూడా దాంట్లో ప్రాబ్లం ఇస్తారు సరా, అది ప్రాబ్లం. మీరు చేస్తున్న పనికి నేను సొల్యూషన్ ఇచ్చాను, ఇప్పుడు ఒక సవరణ, నివారణ, అది ప్రాబ్లం అవుతుంది. తర్వాత నా గురించి చెప్పారు, ఏదో పెట్టుకున్నాడు పాస్టర్ గారు మనసులో, అంతేనా? కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇళ్ళల్లో మాట్లాడటం మానేయండి, బయట కూర్చొని మాట్లాడటం మానేయండి, బయట కలుసుకొని మాట్లాడటం. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే క్రీస్తు గురించి మాట్లాడుకోండి, బాగుల గురించి మాట్లాడుకోండి, మీ గురించే మాట్లాడుకోండి. ఇంకొకరి గురించి మాట్లాడటం మొదలైతే అన్నీ అనర్థాలే. కానీ ఎట్ట తెలుస్తుందండి వాళ్ళు నా గురించి మాట్లాడుతున్నారా లేదా? మోకరించి ప్రార్థన చేయండి. వాళ్ళ గురించి మాట్లాడినా మాట్లాడకపోయినా దేవుడు మీకు చూపిస్తాడు. ఎవరు నిజమైన ముత్యాలు, ఎవరు కడిగిన ముత్యాలు, ఎవరు హైదరాబాద్ చార్మినార్ దగ్గర అమ్మే పిచ్చి ముత్యాలని అర్థమైపోయింది. ఏది నిజమైన ముత్యము, ఏది పిచ్చి ముత్యం అని దేవుడు నీకు చూపిస్తాడు. ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి, ఎల్లుండి కాదు అవతల చూపిస్తాడు. అప్పటికే నేను కళ్ళు తెలుసుకోనండి, పొరగుడ్డోడా. ఇంకేం చేస్తాం మనం? పాయింట్ నెంబర్ 2. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చదువు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చింది. వస్తుంది అప్పుడు చెప్పాడు, వచ్చేసింది. 3వ వచనంకి వెళ్దాం ఒకసారి. హితబోధ అంటే ఏంటంటే, తప్పు చేస్తున్నావు స్వామి మార్చుకో అని చెప్పేది హితబోధ.
తప్పు చేస్తున్నావు స్వామి, మాత తప్పు చేస్తున్నావు మాత, మార్చుకో అని చెప్పటం అనేది హితబోధ. తప్పు అన్నా, తప్పు చెల్లె, తప్పు తమ్ముడా, తప్పుడు అన్నయ్య, తప్పు చేయకూడదన్న అంటే తప్పు. నువ్వు ఏం చేస్తే నాకెందుకు? స్మైల్, హగ్, బాయ్, హాయ్, ప్రైజ్ ది లార్డ్, ఇది నచ్చుతుంది మనకి. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే సహించకుండా దురద చెవులు గలవారే. చిన్నప్పుడు లిలియన్ చేతులు చిన్నగా ఉండే, ఇలా అంటా ఉంటే భలే ఉండేది. చిన్నప్పుడు సమ్మగా ఉండేది, పొడుగుంట పెట్టి అంటా ఉండేది నన్ను, చెవులు చేపెట్టి అంటా ఉండేది, ఇట్లా పట్టుకుంటా ఇట్లా అంటా ఉండేది నన్ను. అలవాటు చిన్నప్పుడు ఇలా అంటావు భలే ఉండేది, సమ్మగా ఉండేది. అలా ఉంటుంది మనకి. ఇప్పుడు మీకు నచ్చింది మీరు చెయ్యండి. మీరు ఏం చేసినా కానీ నేను ఏం చెప్పను, అడ్డు చెప్పను, సరి చేయను, సవరించకూడదు. నా పని ఏంటి ఇక్కడ? వాక్యం చెప్పుకొని వెళ్ళిపోవటం. అలా అయితే బాగుంటుంది. ఇది కాదు, ఇది తప్పు, ఇది చెయ్యి, ఇది చేయకూడదు, ఇలా ఉండకూడదంటే పైనుంచి కింద 2 సార్లు చూస్తారు. ఒకవేళ చెప్తావా? కోపం. అది మీ ప్రవర్తన కాదు, అది మీ ప్రవర్తన కాదు, మీ వెనకాలుండి నడిపి సాతానుగాడి ప్రవర్తన. ప్రియమైన దేవుని బిడ్డలారా, సాతానుగాడు తోసివేయబడ్డాడు, గుర్తుపెట్టుకోండి. వాడికి ఐడెంటిటీ కోల్పోయింది. వాడు తన క్రియలు, సాతానుగాడు క్రియలు ఏ రీతిగా ఉంటాయో దేవునికి చూపించటానికి మనల్ని వాడుకొని ఆ క్రియలు చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, అవి మీ క్రియలుగా కొండెంలాటం కానీ, వాకం చేయడం కానీ స్వకీయ మీ క్రియలు కావయి, అవి సాతానుగాడి క్రియలు. వాడు చేస్తున్నాడు క్రియలు, కానీ దేవుడు చూడడు వాడిని, అసలు అవసరమే లేదు, కనపడ్డు. కానీ మన ద్వారా చేస్తేమో దేవుడు చూస్తాడు. సో మనల్ని వాడుకొని ఆ క్రియలు చేస్తాడు వాడు. సో హీ వాంట్స్ ఐడెంటిటీ. వాడికి ఐడెంటిటీ కావాలి, మనకు లేదు కదా. మనకు కూడా గుర్తింపు లేకపోతే మనం అక్కడ ఉండలేం. గుర్తింపు 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 కావాలి. నాకు ఎత్తైన స్థలాలు కావాలి, ఎంత ముందుండాలి, అన్నిట్లో ఎత్తుండాలి, మనకి అని చెప్పాలి, లేకపోతే కోపం వస్తుంది. ఎందుకంటే అది మన తత్వం కాదు, అది సాతానుగాడి బుద్ధి. అది వాడదే దేవుడు లేకపోతే నేనే కదా అనుకున్నాడు. ఆ తత్వం కింద పడిపోయిన తర్వాత మనలో నుండి చేస్తాడు అదే పనులు. నువ్వు కూడా దేవుడు వల్ల అయిపోతావు, తిను అనంగానే తింటూ మొదలెట్టాడు. ఆదమ్మవలో దేవుడు వల్ల అయిపోతావు అంటే వాడు కూడా ఏదో అయిపోవాలి, ఏదో అయిపోవాలి, పెద్దగా కనపడాలి. ఇది వాడు ఐడెంటిటీ క్రైసిస్. వాడు మనలో నుండి ఆ పనులు చేయిస్తున్నాడు, మనం పనులు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ స్వర్ణక్క ఈ పనులు చేస్తా ఉంది, నన్ను ఎత్తరా, నన్ను ఆ పేరు చెప్పరా, నేను లేనా, నేను ఎట్లా అనుకోవచ్చు. కానీ నాకు ఆ ప్రవర్తన వల్ల నాకు మనసు నొచ్చింది. కానీ నా బుద్ధి ఉంటే, నా జ్ఞానం ఉంటే అది ఆమె కాదు, ఆమె వెనకాల ఉన్నవాడు చేయిస్తున్నాడని తెలుసుకుంటే నేను ఆమెను ఎందుకు నేను సహించకుండా ఉండాలి, ఆమెను ద్వేషించాలి, ఆమెను ఎందుకు కోప్పడాలి నేను? కానీ మనం ఏం చేస్తాం, నేను ఆమెనే కోపడతాను, ఆమెనే ద్వేషిస్తాను. ఎందుకు? వాడు వెనకాల నేను చూడటం లేదు నేను. ఒకవేళ అదే నిజమైతే దేవుడు తీర్పు వస్తే ముందు మన మీదకి రావాలి కదా, మనం నశించిపోవాలి కదా. మరి మన కొరకు ఆయన చనిపోయాడు, ఎందుకంటే మనం జాలి పడుతున్నాడు. వీళ్ళు గుడ్డోళ్ళు, గుడ్డుగొర్రెలు, ఇల్లు వెనకాల ఉన్నోడు చేస్తున్నాడు వీళ్ళ చేత, అది వీళ్ళు గ్రహించటం లేదు. అందుకే వీడి వల్ల ఏమీ కాదు, అందుకే నేనే వస్తాను. ఆయన వచ్చాడు మధ్యలోకి, అందుకే ఆయన వచ్చి మన ప్లేస్ బలి అయ్యాడు. మనం చూడలేకపోతున్నాం. ఒకవేళ నన్ను తిట్టావు, ఒకవేళ నా గురించి నువ్వు చెత్తగా మాట్లాడు తమ్ముడా, అది నువ్వు కాదు, నీ వెనక ఉన్నోడు చేయించిన పని అది. నీ వెనకాల ఉన్నట్టు చేయించడం తెలిసి కూడా నీతో మాట్లాడతాను చూడు, నేను తిడతాను చూడు, నేను ద్వేషిస్తాను చూడు, నేను పక్క పెడతాను చూడు, అది నిజమైన వివేకం, అది నిజమైన గుడ్డితాను. అందుకే నన్ను గుడ్డు గొర్రె అంటారు. అప్పుడు ఎవరా పనులు చేస్తే అందరిని గుడ్డు గొర్రె అంటారు. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది, వెనకాల ఎవరో చేయిస్తున్నారు, అది గ్రహించండి. నువ్వు నిజంగా అది గ్రహించకపోతే ఆ వ్యక్తిని ద్వేషిస్తావు. నిజంగా అది నువ్వు గ్రహిస్తే, వెనకాల చేయిస్తే ఆ వ్యక్తిని ప్రేమిస్తావు. అందుకే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుణ్ణి ఏమాత్రం వెనుదీయక మన కోసం పంపించాడు. ఎందుకు? మనల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? వెనకాల ఉన్నవాడు చేశాడు కాబట్టి వీటి అయ్యాడు. వీడు స్వతహా కాదు, అది తెలుసుకున్న దేవుడు వెనకాలని ద్వేషించాడు, మనల్ని ప్రేమించాడు.
సిమిలర్ మనం కూడా నీ వెనకాల ఉన్నవాడిని ద్వేషించాలి, నిన్ను ప్రేమించాలి. నీ వెనకాల సాతానుడు ఏ క్రియలు చేస్తాడో వాడిని ద్వేషించాలి, నిన్ను ప్రేమించాలి. అట్లాగే ప్రతి ఒక్కరిని కూడా నీ వెనకాల ఉన్నవాడు అపవాదిగాని ద్వేషించాలి, నిన్ను ప్రేమించాలి. కానీ మనం ఏం చేస్తామంటే వాడు ఉన్నాడో లేదో మనకు తెలియదు కాబట్టి, కనబట్టలేదు కాబట్టి వాడిని వదిలేసి నిన్ను ద్వేషించడం మొదలెడతాను, నిన్ను ద్వేషించడం మొదలెడతాను, నిన్ను ద్వేషించడం మొదలెడతాను, నిన్ను ద్వేషించడం మొదలు పెడతాం. ద్వేషించడం మొదలెడితే ప్రేమించడం సాధ్యమా? అదే అయిపోతుంది ఇక్కడ. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురజోగు గలవారై తమ స్వకీయ దురాశలను తమ అనుకూలమైన బోధకులను తాము కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చేసింది. సత్యమునకు చెవినీయటం లేదు ఎవరు కూడా. ఒకవేళ మీరు నా మీద మీ కోపం ఉంది, ఆ కోపం మీద చేస్తా ఉన్నారు. ఆ కోపం అనేది మీరు చేసే క్రియలన్నీ సాతానుగా చేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే ఒక డిస్టర్బ్ చేస్తాడు ఆర్డర్ని. నేను అది తెలుసుకొని మిమ్మల్ని ప్రేమించాలా, ఆ తెలియకుండా మిమ్మల్ని ద్వేషించాలా? ఒకటే చెప్పండి. నీ వెనకాల ఉన్నవాడిని ఉన్నాడని తెలిసి మిమ్మల్ని ప్రేమించాలా, వాడిని కనబడలేదు కాబట్టి మిమ్మల్ని ద్వేషించాలా? చెప్పాలా? ప్రేమించాలా. దేవుని ఆజ్ఞ ఏంటి? ఒకరినొకరు ప్రేమించుకోండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి. ఎందుకు ప్రేమించమన్నాడంటే వెనకాల అపవాదిగా చేస్తున్న కార్యాలను బట్టి నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించకుండా ఉండవద్దు. అపవాదిగా చేస్తున్న కార్యాలను బట్టి పొరుగు వారిని ప్రేమించకుండా ఉండొద్దు. పొరుగు వారిని ప్రేమించు. అపవాది ఉండడానికి జ్ఞాపకం చేసుకో. వాడు చేసే క్రియలు వీళ్ళు చేస్తున్నారని తెలుసుకో. నీకు నిజంగా నీ ప్రేమిస్తే వాడి ఇంటికి వెళ్ళి వాడి ఇంటికి వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాడిని సవర్ది, గద్దించు, బోధించు, క్రమశిక్షణలో తీసుకురా. వెనకాల ఉన్నట్టు చేస్తాను తెలుసుకో. ప్రేమైన దేవుని ఎప్పుడైతే ఈ విధమైనది ఉంటుందో, చాలామంది ఏం చేస్తారంటే నిజంగా తీయని అబద్ధాలు బాగుంటాయి, నిజాలు ఎప్పుడు చేదుగానే ఉంటాయి. ఎట్లుంటాయి నిజాలు? నచ్చితే నిజాలు నచ్చవు. తీయని అబద్ధం చెప్తే బాగుంటుంది, మీకు అనుకూలంగా ఉంటే బాగుంటుంది. వాక్యానికి అనుకూలంగా జీవించండి ఒకసారి. ఎవరైనా వాక్యానికి అనుకూలంగా జీవిస్తే వాడి శత్రువులు ఎక్కువ, మిత్రులు తక్కువ, కుటుంబం పెద్దది. అర్థమవుతుందా? వాక్యానికి దగ్గర జీవిస్తే శత్రువులు ఎక్కువ, మిత్రులు తక్కువ, కుటుంబం పెద్దగా ఉంటుంది. ఎవడైతే వాక్యానికి దూరంగా జీవిస్తాడో వాడికి శత్రువులు తక్కువ, మిత్రులు ఎక్కువ, కుటుంబం తక్కువ. ఈ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసుకొని జీవించాలి. ఎందుకంటే ఈ అబద్ధాలు చాలా తీయగా చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. చెప్తున్నాగా మీకు నేను, చాలా బాగుంటాయి. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త కావాలా, తీయని అబద్ధం కావాలా? అమ్మా చెల్లి, ఏం చేయరక్కర్లేదు. నాకు తెలుసు నువ్వు పొద్దు నుంచి కష్టపడుతున్నావు, నువ్వు చేయలేవు. అట్లీస్ట్ సువార్తకులు డబ్బులు, నీ ద్వారా సువార్త జరుగుతుంది. నీ ద్వారా సువార్తకులు చేస్తే సువార్త డబ్బులు జరుగుతాయి. నువ్వు చేసినట్టే సువార్త. అవునా పాస్టర్ గారు, ఇది నిజమే కదా, ఇదిగోండి నా యొక్క కానుక మీకు. నువ్వు హ్యాపీ కదా, పాస్టర్ హ్యాపీ, చెల్లి హ్యాపీ, ఎవ్రీథింగ్ హ్యాపీ. కానీ ఇది అబద్ధం. మీరు వెళ్ళి లోకంలోకి వెళ్ళి సువార్త ప్రకటించండి. వారిని తండ్రి కుమారుల బాప్తిజం ఇచ్చి వారు ఇలాగు చేయమని వారికి బోధించండి, తప్పిపోకుండా ఉండని బోధించమని చెప్తున్నాడు. వారిని అలాగే చేయమన్నాడుగా. కానీ మీరు చేయక్కర్లేదు డేవిడ్, ఐ నో యువర్ ఎంప్లాయ్, మంచి ఎంప్లాయ్, మీరు చేయక్కర్లేదు డేవిడ్, మీరు వెళ్ళరండి, మీరు చేయండి. కానీ సువార్త సహాయం చేయండి, మేం చేస్తాం. నువ్వు చేసినట్టే. ఏది కంఫర్ట్గా ఉంటుంది చెప్పండి? సువార్త బయలుదేరి డేవిడ్, పద వెళ్దాం, పద సువార్త చెప్పాలి. నీ భుజం మీద భారం ఉంది, నీకు కాడి ఉంది, పద లే. ఏంటి డ్యూటీ అంటావేంటి నువ్వు? సువార్త చెప్పవా? పడుకుంటారంటూ లేట్గా వస్తారంటూ సువార్త చెప్పవేంటి? లే డేవిడ్ అంటాం బాగుంటుందా? మీరు చేయకపోయినా పర్లేదు డేవిడ్, నేను చేస్తాను డేవిడ్, మీ కొరకు నేను సహాయం చేస్తే చాలు. ఏది బాగుంది రెండిట్లో వినటానికి? నిజంగా ఏ లోకంలో ఉన్న వాళ్ళకి సెకండ్ది బాగుంటుంది. మీరు లేకపోయినా పర్లేదు, నేను చేస్తాను డేవిడ్ అన్నది బాగుంటుంది. కానీ అది అబద్ధం. నీ కాడి నువ్వే మొయ్యాలి. నీకోసం నేను కాడి మొయ్యను. నీ సిలువ నువ్వే మొయ్యాలి. నువ్వు నరకానికి వెళ్తే నువ్వే పోవాలి, పరలోకం పోతే నువ్వే పోవాలి. నువ్వు పరలోకంకి వెళ్తే తీసుకెళ్ళగలవా? ఒక్కరిని తీసుకెళ్ళగలవా? ఒక్కళ్ళన్నా
చేయబట్టుకొని నేను వెళ్తున్నాను, నువ్వు రా నా వెనకాల అని తీసుకెళ్ళగలవా? ఒక్కడిని తీసుకెళ్ళలేవు పరలోకానికి. నువ్వు ఒక్కడిని నరకం నుంచి బయటకు లాగలేవు. గుర్తుపెట్టుకో, ఆ పరలోకము నరకం అనేది ఆయన వశం, ఆయన చేతిలో ఉంది. అది జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరూ నిజాలలో బతకండి, నిజానికి దగ్గరగా ఉండండి, అబద్ధానికి దూరంగా ఉండండి. పాయింట్ నెంబర్ 3, సామెతలు 26:22. సామెతలు 26:22. రుచిగల ముద్ద, ఇది కొండెగాని మాటలు రుచిగల పదార్థములు వంటివి, అవి కడుపులోనికి. టేల్ బేరర్స్ అంటారు, కథ చెప్తా ఉంటారు, సోదులు చెప్తా ఉంటారు, కథలు చెప్తారు వాళ్ళు. నీకు తెలుసా, మేము అక్కడికి వెళ్ళాం, అక్కడ ఇదయింది, ఇక్కడ ఇదయింది, మేము అట్లా వెళ్ళాం, అట్లా జరిగింది, ఇలా జరిగింది, అట్లా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది, అలా జరిగింది, మొత్తం చెప్తారు. కథలు పొంకాలు చెప్తారు. ఈ పొంకాలు కథలు చెప్పేవాళ్ళు కథలు మాటలు ఎలా ఉంటాయంటే చాలా రుచిగా ఉంటాయి. ఓ ఆహా అలాగా, అయ్యా అవతల మాటలు ఇయ్యే. ఆడు ఈ ఎక్స్ప్రెషన్కి పావలకు రూపాయికి 2 రూపాయలు 10 రూపాయలు చేస్తూనే ఉంటాడు, ఇంకా ఎక్కువ చెప్తూనే ఉంటాడు. ఆగదు. సోది ఎక్కువైపోతూ ఉంటుంది. కానీ లాస్ట్కి ఏమవుద్ది, మనిషి పాడైపోతాడు, మొత్తానికి పాడైపోతాడు. నువ్వు చెప్పేది నేను విన్నాను, నేను వెళ్ళి ఇంకోటి చెప్తాడు, రమేష్ అంట ఇలాగంట అలాగంట అని హార్డ్వి ఇంకో దగ్గరికి వెళ్తుంది. లాస్ట్కి ఏమవుతుంది తెలుసా, రాజుగారి నోట్లో పుల్లక తెలుసుగా మీకు, అది అవుద్ది. రాజుగారు ఒక పుల్లబెట్టు తోముకుంటాడు, లాస్ట్కి రాజుగారు చెట్టుపెట్టు తోముకున్నాడు అయిపోద్ది. ఒక మాట ఇంకో మాటగా మొత్తం మారిపోద్ది. ఒక మాట ఒక దగ్గర ఉండదు, మార్చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అందరూ. అసలు మొదటి రోజు చెప్పకుండా ఉంటే ఏమైంది? కానీ చెప్పాలి. ప్రతి ఒక్కరు ఎజెండా, పొద్దున్న ఏం చేసావు మొత్తం చెప్పాలా. ఇది నా గ్రేట్నెస్, ఇది నేను చేసిందని చెప్పుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, ఆ ఊబిలో, ఆ ఉచ్చులో, ఆ లూప్లో పడిపోతే కనీసం బయటికి లాగినా కూడా రాలేని స్థితిలో మనం ఉంటాము. ఇది వాస్తవం. అంత ఈజీగా పోదు అది. అమ్మా, ఆ ఉచ్చు అంత ఈజీగా పోదు. ఇంకొకరి గురించి మాట్లాడే తనం అనేది, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి మాట్లాడే తనం అనేది అంత ఈజీగా పోదు. ముఖ్యంగా అది ఆడవాళ్ళు మరి ఎక్కువగా ఉంటుంది. అది వచ్చేసిందా? అర్థమైందా? ఆడవాళ్ళు మరీ ఎక్కువగా ఉంటుంది అది. ఎప్పుడైతే ఆడవాళ్ళు మాట్లాడటం మానేస్తారో, ఈ కొండెంలాడటం, మగవాళ్ళు ఎచ్చులు మానేయాలి. మగవారికి ఎక్కడ లేని ఎచ్చులు ఉంటాయి. ఎచ్చులకి అసలు మామూలుగా అంతులు ఉండవు. ఆ ఎచ్చులు తగ్గించుకోవాలి మగవారు. ఆడవాళ్ళు సోదులు తగ్గించుకోవాలి. అప్పుడు వాక్యానికి దగ్గరగా ఉంటాం. లేకపోతే వాక్యానికి ఎక్కడో దూరంగా బతుకుతూ ఉంటాం. మనం నమ్మిందే నిజం, మనకు కావాల్సిందే సత్యం, మనకు దొరచవులు ఇట్లా అన్నవాడే మంచోడు, మిగతాది ఏం చేసా చెడ్డోడు. కానీ గుర్తుపెట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా పరిణామాలు ఉంటాయి దానివల్ల. బయటికి రాలేరు. లాగేవాడు వచ్చి చెయ్యిస్తే వాడిని చెయ్యి నరటానికైనా ముందు వెళ్తాం, కానీ బయటికి రావటానికి ఇష్టపడం. ఒకవేళ నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ రూత్ అక్క కొండెంలాడుతుంది వాళ్ళ చెల్లితోనో అక్కతోనో, పాస్టర్ గారు చెప్పారు కదా వద్దని, నువ్వు మాట్లాడమాక, మధ్య దూరమాక, నువ్వు వెళ్ళు పని చూసుకో అనంతవరకు వెళ్తాం. కానీ ఇది నిజమే కదా, నాకు చెప్పారు కదా, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, తీసుకోలేరు. అంత ఇష్టపడుతుంది. మీకు ఇష్టమైంది బయటికి లాగేస్తా అంటే మీకు ఇష్టంగా ఉంటుందా? మీకు ఇష్టమైంది, మీకు తీయగా ఉన్నది, మీకు రమ్యంగా ఉన్నది మీ దగ్గర నుండి లాగేస్తాను నేను అంటే మీకు నచ్చుతుందా? కానీ వాక్యం అంటుంది, కొండెం మాటలు చాలా రుచికర పదార్థములు అంట. మీ దగ్గర నుంచి రుచికరమైన పదార్థాలు లాగేస్తానంట. నేను రుచికరమైన ముద్దలు లాగేస్తాను, నేను రుచికరమైన పదార్థాలు లాగేస్తాను, రుచికరమైన లాగేస్తానంట. నేను లాగేస్తా. మీరు నన్ను ప్రేమిస్తారు, ద్వేషిస్తారు? నిజం చెప్పండి. ఈ వాక్యం వినకపోతే, ఒకవేళ వాక్యంగా కాకుండా మామూలుగా ఇలాగే చేస్తాను, నేను మీకు నచ్చుతానా, ద్వేషిస్తారా, ప్రేమిస్తారా? నన్ను చెప్పండి ఒక మాట. ద్వేషిస్తారు.
ఇది మన నైజం, ఇది ఒక మానవ నైజం. ఎందుకంటే మన వెనకాల ఉన్న అపవాదిగాడు ఆ క్రియలు చేయిస్తున్నాడు మన చేత. నన్ను ద్వేషించినా కానీ నేను ప్రేమిస్తాను అంటే ఎందుకంటే వాడు వెనకాల నుండి చేస్తున్నాడు కార్యాన్ని గ్రహించాను కాబట్టి. అందుకే ద్వేషించా, నాకు అర్థమవుతుంది ప్రతి ఒక్కటి. ఖండిస్తా కానీ ద్వేషించను. ఒక గట్టిగా 2 మాటలు అంటాను. ఇంకా నేను నమ్మరేమో కానీ చాలా సాఫ్ట్ అయిపోయాను. కానీ సేవ మొదలైనప్పుడు వాళ్ళని కొట్టాను కూడా, నేను ఆడపిల్లలను కొట్టాను కూడా. నేను వాళ్ళు చేసే పనులు బాగోక వాళ్ళ తల్లులు కూడా ఏం మాట్లాడలా. కొట్టింది పాస్టర్ గారు, ఒక అన్న ఒక తండ్రి సమానుడు. తప్పేం కాదు, పడండి అక్కడ మీరు. అన్న తల్లిలే ఉన్నారే కానీ ఒక్కరు కూడా నా బిడ్డను ఎందుకు అన్నావు, నా బిడ్డను ఎందుకు కొట్టావు అని ఒక్క అడగలేదు నన్ను. ఇప్పుడు మాట అంటేనే గొడవలు అయిపోతున్నాయి, చూస్తేనే గొడవలు అయిపోతున్నాయి. ఇంక అక్కడ దాకా వెళ్తామా? సున్నితమైపోయారు జనాలు, సున్నితమైపోయారు, చాలా సున్నితం. ఒకసారి ఏమి పడేదే దెబ్బ, పడిందా పడలేదా అట్టా ఉంటుంది. ప్రియమైనది అర్థం చేసుకోండి. ఎందుకు అంటే తప్పు మీది కాదు, మీ వెనకాల ఉన్న వాళ్ళు చేసింది. అది గ్రహించి ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోవటం మాత్రం మానద్దు. సంఘానికి నేను చెప్తున్నాను, సంఘంలో ప్రతి ఒక్కరికి నేను విన్నపించుకుంటున్నాను, మీ వెనకాల ఉండే అపవాదిగా చేసే పనికి మీరు ద్వేషం పెంచుకోవద్దు, మీరు ప్రేమించుకోవటం ఆపొద్దు, మీరు ఆప్యాయతగా ఉండటం మానద్దు. ఒకరినొకరు ప్రేమించుకోవటం అనేది చాలా ముఖ్యమండి. వాళ్ళకి క్రమశిక్షణలు తీసుకురండి, కానీ ద్వేషించుద్దాం, వాళ్ళు దూరం చేయొద్దు. అర్థం చేసుకోండి. 4వ పాయింట్, యాకోబుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. యాకోబు 3:5-6. ఎస్. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలగ చేయుచు ప్రకృతి చక్రముకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఎవరి నాలుక? మన నాలుక. చెప్పాలా అందరూ? నా నాలుక అన్నాను. నా నాలుక అనరా? అనండి, చెప్పాలా. మన నాలుక ఎటువంటిదో ముందుకెళ్దాం ఒకసారి. ఎంత డేంజరస్ గుర్తుపెట్టుకోండి. ఆ 4 క్రియలు ఎట్లాంటివి అంటే మన నరకంలో నడిపిస్తుంది, నరకంలో దోస్తుంది. ఎందుకంటే మన ఒకళ్ళొక ప్రేమించుకోలేక కూడా చేస్తుంది. చెల్లి, ఒక అన్నగారు నిన్ను ప్రేమించలేను, నా అన్నగారు నా ప్రేమించలేవు నన్ను. నువ్వు అన్నయ్యగా సొంత కన్న తల్లి ఒకే తల్లికి పుట్టిన బిడ్డలుగా కూడా మనం ప్రేమించుకోలేము. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడిని తగలబెట్టును. నాలుక అగ్ని, ద ఫైర్. నాలుక అనేది ఏంటండి? ఫైర్. ఇంకొక గురించి మాట్లాడుతూ ఉండి, అయ్యా నువ్వు లేనప్పుడు నీ గురించి మాట్లాడితే ఈ నాలుక అనే అగ్ని మంచి మాట్లాడదు, చెడే మాట్లాడదు. గుర్తుపెట్టుకో. మనం లేనప్పుడు మన గురించి మంచిగా మాట్లాడే నాలుక ఇది కాదు. మనం లేనప్పుడు చెడ్డగా మాట్లాడే నాలుక ఇది. ఇది నిజం. మనం లేనప్పుడు ఎవడు మంచిగా మాట్లాడతారు మన గురించి? మన మొహం ముందే చెప్పరా? వెనకెళ్ళి మాట్లాడతారా? వెనక్కెళ్ళి మాట్లాడి అని మన గురించి చెడ్డ మాట్లాడి. నాలుక అగ్నియే. నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యము కలుగ చేయొచ్చు. ఇది ఒక్క నాలుక బాడీ మొత్తాన్ని పాడు చేస్తుంది. తిండి విషయంలో అదే పాడు చేస్తుంది. అనారోగ్యం రావడానికి ఇదే కారణం, లావు అవడానికి ఇదే కారణం, మన బాడీ పాడైపోవడానికి, జంక్ తినడానికి, చెత్త తినడానికి ఇదే కారణం, మాట్లాడి మన ఆత్మను పాడు చేయడానికి ఇదే కారణం. సాతాను కూడా వాడుకోలేదు, మొట్టమొదటిగా నాలుకే వాడుకుంటాడు. అందుకే స్త్రీని పట్టుకున్నాడు ముందెళ్ళి. ఎందుకు? స్త్రీ నాలుక మంచిగా వాడుతుంది, మాటలకి బాగా మాట్లాడుతుంది. ఇక్కడ ఒక మాట, అక్కడ ఒక మాట, ఇక్కడ ఒకటి చెప్తుంది, అక్కడ ఇంకోటి చేస్తుంది. చక్కగా స్త్రీని రామ్మ రామ్మ అని పిలిచాడు. ఇది నువ్వు అయిపోతావు అనగానే చక్కగా వెళ్ళి ఆ పండు తీసుకెళ్ళి ఆదాం దగ్గరికి వెళ్ళి
చెప్పింది స్త్రీయే, చక్కగా మాట్లాడింది. నాలుకను వాడుకున్నాడు అపవాది. అవ్వ నాలుకను వాడుకున్నాడు, అందరు నాలుకను వాడుకుంటాడు, మీ నాలుకను కూడా వాడుకుంటాడు. ఆడికి పెద్ద కష్టమేం కాదు. గ్రహించండి, ఒకవేళ మీ నాలుకని లేకపోతే ఇతరులు నాలుకని వాడుకుంటే కనుక గ్రహించండి, అది వాలిసే పని కాదు. ఆ ఏదైనా తోటలో మొదలైన క్రియ ఇప్పుడు కూడా నడుస్తుందని తెలుసుకోండి. ఇప్పుడు కూడా తెలుసుకోండి. నాలుక వాడుకుంటాడు, నాలుకను వాడి మొత్తాన్ని పాడు చేస్తాడు. ఈ సోది కొండెంలాడటం, ఒకళ్ళు చెప్పటం, అది ఎట్లాంటిదంటే జీవితాలని పాడు చేస్తుంది. అవతల జీవితాలు తర్వాత సంగతి, మీ జీవితం పాడుదలే తర్వాత సంగతి. చెప్పే జీవితం మాత్రం నాశనం అయిపోతుంది, సంఖ నాకిపోద్ది. దాని నుంచి ఎవ్వడు కాపాడలేడు. ఇప్పుడు భార్య భర్తలు మాట్లాడతారు, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి ఎవడు చెప్తాడండి మాట్లాడుకోకండి సోది అని? ఎవడు చెప్తాడు వెళ్ళి? అంత ధైర్యం ఎవడుకుంది? మీ ఇద్దరు మాడుకుంటారమ్మా, మీ ఇద్దరు మాడుకోకండి, మాట తప్పు. నీకేంది? భార్య భర్తలు 100 మాట్లాడుకుంటాం, 100 ఉంటాయి మాకు, నీకేంటి? ఆయన భార్య భర్తల మధ్య దూరతా, నువ్వెవడు అసలు? దూరొచ్చు అసలు? దూరతారు అట్లాగా? బుద్ధి జ్ఞానం ఉందా? మనకి రివర్స్ అయిపోద్ది మొత్తం, సినిమా అంతా మనమే తిరుగుతుంది. చెట్లు కుట్టేవాడి దగ్గరికిను, చెట్లు కుట్టేటప్పుడు వాడి దగ్గరికి భార్య భర్తలు గొడవ పడేటప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదంట. భార్య భర్తలు కొట్టుకుంటా మధ్యలో వెళ్ళామనుకోండి, సినిమా అంతా మనమే తిరుగుతుంది. చెట్లు కుట్టేటప్పుడు వాడి దగ్గరికి వెళ్ళామనుకోండి, అప్పుడు వచ్చి మనకి గుచ్చుకుంటుంది. దూరం ఉండాలి రెండు విషయాల్లో కూడా. కానీ ఎవరు ఆపుతారు వాళ్ళని? సంఘం కాకపోతే. ఎవరు ఆపుతారు వాళ్ళని? వాక్యం కాకపోతే. ఎవరు ఆపుతారు భార్య భర్తల మధ్యలో కొండెములు సోదు? ఎవరు ఆపుతారు? ఈ వాక్యము, సంఘము, ఈ బోధ కాకపోతే ఇంకెవరు ఆపుతారు? ఎవరు ఆపగలరు? అత్తమామ ఆపుతారా? తల్లిదండ్రులు ఆపగలరా? బిడ్డలో చాపుతారా? ఇంటి పక్కన చాపుతారా? ఇంటి పక్కన ఆమె వస్తే ఒక గొడవ, ఇంటి పక్కన ఆయన వస్తే ఇంకో గొడవ. ఒక ఆమె వచ్చి ఎందుకండి గొడవ పడుతున్నారు మీరిద్దరు అంటే, నీకు దానికి ఏంటి సంబంధం అంటది భార్య. పక్కన వచ్చాడు అనుకో, ఏంటంటే వాడికి నీకు సంబంధం ఏంటని ఈ గొడవ. లోకం అట్టాగే ఉంది, కొత్త ఏం కాదు. ఇదంతా చాలా రియాలిటీలో ఉన్నా నేను ఇప్పుడు ఈ విషయాల్లో. నేను చాలా క్లియర్గా ఉన్నా నేను ఈ విషయాల్లో. అవునా కదా? యాజ్ సింపుల్ యాజ్ దాట్. నాలుక జాగ్రత్తగా ఉంచుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఏంటి అగ్నియే మొత్తాన్ని కాల్చి పడేస్తుంది, మనం నరకాలను తీసి పడేస్తుంది. మనల్ని ఎవడు కాపాడాడు? కాపాడటానికి వచ్చినోడు వాడి ఎదవ, కాపాడటానికి వచ్చినోడు వాడి పెద్ద వేస్ట్ ఫెయిల్. మనం మంచోళ్ళమే. ఆఖరిది మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయం 36-37 వచనం చూసుకుందాం ఒకసారి. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 36-37. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి, మనిషి పలికిన ప్రతి వ్యర్థమైన మాట, అవసరం లేకుండా పిచ్చి మాటలు, చిట్టాపట్టా మాటలు, సరదా మాటలు, ఎక్కిలి మాటలు, పిచ్చి పిచ్చి మాటలు, ప్రతి మాట గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి యుండును. మీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టియే అపరాధమని. నువ్వు నీతిమంతుడివి అంటానికి నీ మాటలే కారణం. నేను నీతిగా జీవిస్తున్నా, నేను అవినీతి ఏమి లేదు, నా దగ్గర అనీతి ఏమి లేదు, నేను చాలా పరిశుద్ధంగా జీవిస్తున్నా చెప్పుకోనక్కర్లా. నువ్వు మాట్లాడే మాట ఎట్లా ఉంది, నువ్వు ఎదుటి వాళ్ళ పక్కన ఎట్లా మాట్లాడుతున్నావు, ఇంకొకరి గురించి ఏమైనా మాట్లాడుతున్నావా, కొండెములాడుతున్నావా, చెత్తగా మాట్లాడుతున్నావా, నీ గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నావా, ఇంకొకరి గురించి చెత్తగా చేస్తున్నావా, నీ నీతి ఏంటో బయటపడిపోతుంది. ఇవాళ ఇక్కడ బయటపడలేదు, పోనీ మనం గుడ్డుగూరలో బయటపడలేదు, ఒకరోజు బయటపడదు. ఎందుకంటే ఈ మాటలు అనేవి ఒక క్యారియర్స్, ఈ మాటలు అనేవి ఒక వాహనం లాంటిది. అర్థమవుతుందండి? మాట అనేది వాహనం. ఈ వాహనంలో నువ్వు జీవం నింపుతున్నావా, ఈ వాహనంలో నువ్వు మరణాన్ని నింపుతున్నావా? అందుకే ఒక మాట అంటాడు యాకోబు రాసిన పత్రికలో, ఈ నాలుకకి జీవము మరణం పలికే శక్తి కూడా ఉందంట. జీవం పలకచ్చు, మరణం పలకచ్చు. అంటే ఈ మాట, వర్డ్ అనేది ఒక క్యారియర్.
దాంట్లో జీవాన్ని పంపిస్తావా, మరణాన్ని పంపిస్తావా? లెక్కప్ప చెప్పాలి. దీనికి లెక్కప్ప చెప్పాలి. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇదే మాటలో నువ్వు శాపాలు పంపించవచ్చు. ఇదే మాట ద్వారా నువ్వు శాపాన్ని పంపించవచ్చు. ఇదే మాట ద్వారా నువ్వు ఆశీర్వాదం పలకొచ్చు. కానీ ఈ మాటలో నువ్వు ఆశీర్వాదం నింపావా, శాపాన్ని నింపావా? లెక్కప్ప చెప్పాలి. ఇదే మాటతో ఇక్కడ ఒకలా మాట్లాడచ్చు, ఇదే మాటతో పక్కెళ్ళి ఇంకోటి మాట్లాడచ్చు. ఈ లెక్కప్ప చెప్పాలి ఒకరోజు. ఇక్కడ అవునని అక్కడ కాదని, ఇక్కడ అవునని అక్కడ అవునని, ఇక్కడ కాదని అక్కడ కాదని, మాటలు ఇష్టానుసారంగా మాట్లాడి తిప్పితే మాత్రం ప్రతి మాటకి నువ్వు ఎన్ని మాటలు మాట్లాడతావో అన్ని మాటలకి లెక్కప్ప చెప్పాలి. ఎన్ని మాటలు మాట్లాడుంటాం మనం? దా దా తా తా నాన్న, దా అమ్మ అమ్మ అమ్మ, చిన్నప్పటి నుంచి మాట్లాడిన మాటల నుంచి లాస్ట్కి అంటాం చూడండి మరబడకల మీద, అక్కడ దాకా ప్రతి ఒక్క మాటకి లెక్కప్ప చెప్పాలి. నువ్వు దాంట్లో మరణాన్ని నింపావా, జీవము నింపావా, కొండెములు నింపావా, మంచి నింపావా, నువ్వు ఇంకొకరిని కరెక్ట్ చేయడానికి క్రమశిక్షణతో నింపావా, లేకపోతే ఇంకొకరు పాడు చేయడానికి వాడావా మాటల్ని, ఇంకొకరిని హెచ్చరించడానికి వాడావా, నీ యొక్క పగను తీర్చుకోవడానికి నీ మాటలు వాడుతున్నావా, నీ మాటల్లో బూతులు పెట్టావా, నీ మాటల్లో ప్రేమను పెట్టావా? కోపం వస్తే ఏమొస్తాయి బయటికి? బూతులు, చెత్త మాటలు వస్తాయి. ఎందుకు? ఆ మాటల్లో మనం దాన్ని నింపుతున్నాం, బూతులతో నింపుతున్నాం, చెత్తతో నింపుతున్నాం. దానికి లెక్కప్ప చెప్పాలా? కోపం వచ్చినా మనం సైలెంట్గా ఉంటాం, కోపం వచ్చినా కానీ మనం క్రమశిక్షణలు చెప్పడం, ఏమి నింపావు? తప్పుగా మాట్లాడుతున్నావా? ప్రతి దానికి లెక్క ఉంటుందమ్మా. దాని నుంచి వాడు తప్పించుకోలేడు. నువ్వు నేను ఏ నర్ర మానవుడు, రక్త మాంసంతో పుట్టిన నర్ర మానవుడు తప్పించుకోడు దాంట్లో నుంచి. మరి సువార్త అంటే మాత్రం పరిగెడతామే, నాకు పని ఉంది, నాకు కుదరదు, నేను వెళ్ళాలి, నాకు ఇంట్లో పని ఉంది, నాకు మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయింది, రాత్రి ఉంది, ఊరు వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి, నా కాలు నొప్పి పోతుంది, మెడ నొప్పి పోతుంది, పొట్ట నొప్పి పోతుంది, నడు నొప్పి పోతుంది, మెడ నొప్పి పోతుంది, ఇన్ని వస్తాయే. అదే సోదికి వెళ్దాం రండి, సోది చెప్పుకుందాం రండి. ఏ టైము? 5:30. 4:30కి వస్తా, నీకేమైనా ప్రాబ్లమా? 5 o'clock కదా, 4:30కి వస్తా, నీకేమైనా ప్రాబ్లమా చెప్పు. 4:30కే ఉంటాం మేము అందరం అక్కడ. సువార్త ఎన్ని గంటలకండి? 5. నేను ముందే ఉంటా. ఎన్నింటికి వస్తాం? 5 అంటే ఎన్ని గంటలకు వస్తాం? 6కి వస్తాం. వస్తామా? ఆన్ ది వే. 6కి వస్తాం, అయితే రాము కూడా. అలా ఉందండి లోకం. లోకం అలా ఉంది. దాన్ని జయించలేకపోతే పరలోకం ఏంది మనకి? ఖచ్చితంగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటిని కనుక జయించలేకపోతే మనకి పరలోకం లేదు స్వామి. ఇట్లాంటి జయించకపోతే మనకి పరలోకం లేదు మాత, లేదు బిడ్డ, లేదన్నా, లేదు చెల్లి. అది గుర్తుపెట్టుకోండి. ఓంది నేను ప్రార్థన చేస్తాను, దేవుడు పరలోక ద్వారాలు ఇప్పుతాడు, మీరు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అవి అబద్ధం అండి, నమ్మకండి. సువార్త సభలు చెప్తాను, కోటాలు పెడతాను, మీరు రండి, నేను ఒక్కసారి స్పిరిట్ ఫైర్ అంటే అయిపోద్దండి. నమ్మకండి. లోకం మిమ్మల్ని నమ్మిస్తుంది, ఏమారుస్తుంది, మిమ్మల్ని పాడు చేస్తుంది, మిమ్మల్ని నరకలు తోసేస్తే రెడీగా ఉంది. నమ్మకండి. వాక్యం మాత్రమే నమ్మండి. వాక్యం ఏం చెప్తే అది మాత్రమే వినండి. బైబిల్ ఏం చెప్తే అది మాత్రమే చేయండి. సువార్తికులు చెప్పేది కాదు సువార్త, బైబిల్ చెప్పేదే సువార్త. బైబిల్లో ఉంది, ఎవరు చెప్పినా అది సువార్తే. బైబిల్లో ఉంది కాకుండా ఇంకేది చెప్పినా కానీ సువార్త కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానివల్ల నరకమే తప్ప పరలోకం లేదండి. అది మీకు ఆశీర్వాదం బాగానే వస్తుంది. సాతాను కూడా దీవిస్తాడండి, సాతాను కూడా బయట తీసుకొస్తాడండి. అది దేవుని ఆశీర్వాదం అనుకోకండి. దేవుడు ఎవరైతే మెచ్చుతాడో, దేవుడిని ఎవరైతే ప్రేమిస్తాడో, దేవుడు ఎవరైతే ఇష్టడుగా ఉంటాడో వాడిని ముందుగా దేవుడు క్రమశిక్షణలో పెడతాడండి. ఋతు, నువ్వు దేవుడికి చాలా ఇష్టం, నీకు వెంటనే నీకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాసి ఇవ్వడు, ముందు క్రమశిక్షణలోకి రమ్మంటాడు. ముందు మోషే అంటే దేవుడు చాలా ఇష్టం. ఆ ఐగుప్తుల నుండి వచ్చిన అందరి జనాల్లో కంటే మోషే అంటే బాగా ఇష్టమైన దేవునికి. కానీ మోషేతో అంటున్నాడు, ఓ మోషే, నువ్వు నుంచిన స్థలము పరిశుద్ధ, నీ చెప్పులు ముందు బయట ఇప్పిరా. ముందు ఇష్టడు కదా, రా పర్లా, నువ్వేం చేసినా పర్లా, నువ్వు ఎట్లా ఉన్నా పర్లా అనలా. నువ్వు నుంచిన స్థలము అతి పరిశుద్ధ స్థలము, జోళ్ళు బయట విప్పిరా.
దేవుడు ఎవరైతే ప్రేమిస్తాడో ముందు వాడిని క్రమశిక్షణలో పెడతాడు. ముందు డిసిప్లిన్ వస్తుంది వాడికి. ఒకడి జీవితంలో డిసిప్లిన్ని బట్టే వాడిని దేవుడు ప్రేమిస్తున్నాడా లేదో తెలుస్తుంది. అర్థమవుతుందా? నీ జీవితంలో ఉన్న డిసిప్లిన్ బట్టే దేవుడిని ప్రేమిస్తున్నాడా లేదో తెలుస్తుంది ముందు. ఎందుకంటే మొట్టమొదటి దేవుని చేత ప్రేమించబడ్డవాడు ముందు క్రమశిక్షణలో ఉంటాడు. క్రమశిక్షణలో ఎట్లా ఉంటాడమ్మా? వీడంటే వీళ్ళకి నచ్చదు. ఎందుకంటే వీళ్ళందరూ ఇటు చూస్తారు, వీడు ఒక్కడే పైకి చూస్తాడు. ఈ నలుగురు ఏం చేస్తారు? నలుగురు 4 మాటలు వీడి గురించి మాట్లాడతారు. ఎందుకు? వీడి పైకి చూడలేరు కాబట్టి. వీళ్ళు ఎప్పటికీ దేవుడి చేత ఎవరైతే ప్రేమించబడతారో, దేవుడికి ఎవరైతే ఇష్టమో వాడిని ముందు క్రమశిక్షణలోనే పెడతాడు. వాడు ముందు క్రమశిక్షణలో ఉంటాడు. క్రమశిక్షణలోనే ఉంటాడు. క్రమశిక్షణ తప్పడు. 80% క్రమశిక్షణ, ఆ డిసిప్లిన్ ఉండిపోద్ది ఆడికి. డిసిప్లిన్. ఆడి గురించి నలుగురు మాట్లాడతారు. 40 మంది ఉంటారు. 40 తప్ప 4,000 మంది, 40 లక్షల మంది ఉండని నీకేమైనా నష్టమా? 50 లక్షలు నీ గురించి మాట్లాడుతుంటే నా గురించి ఎవరు మాట్లాడతారు? నాకెందుకు? దేవుడు నన్ను నిలబెట్టేస్తాడు. కానీ వీడు నిలబడ్డాడు కదా అని చెప్పేసి పైకి చూస్తాడు కదా అని వీళ్ళని ప్రేమించుకొని ఉండకూడదు. మళ్ళీ వీళ్ళని ప్రేమించాలి. అప్పుడే పిడికిలి గట్టిగా ఉంటుంది. ఎప్పుడైతే పిడికిలి గట్టిగా ఉండాలంటే వీళ్ళతో కలవాలి. నేను ఇట్లాగే ఉంటా అంటే ముందు ఇరిగిపోద్ది చెయ్యి. ఇక్కడ వేలు ఇరిగిపోద్ది. దీనికి బలం ఉండదు. ఎంత ఉన్నా కానీ తగ్గించుకొని అందరితో కలిస్తేనే ఈ పిడికిలి గట్టిగా ఉంటుంది. పిడికిలు గట్టిగా ఉండాలంటే ఇది కూడా కావాలి, ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటేనే బలం. ప్రేమ దేని బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. ప్రేమించాలంటే మొట్టమొదటిది ఇంకొకరి గురించి మనం చెత్తగా మాట్లాడితే వాళ్ళని ప్రేమించలేము. అది మాత్రం గుర్తుపెట్టుకోక. ఎవరి గురించి అయినా సరే తప్పు ఉంటుంది. తప్పులు ఉండవా? మనం మనుషులు కాదా? లలిత నీ గురించి తప్పులు మేము మాట్లాడుకోలేమా? నీతో తప్పులు ఉండవా? ఉంటాయి. మాట్లాడుకోవడం అనేది బలహీనత. నీ గురించి తప్పులున్నా కూడా మాట్లాడకపోవడం అనేది బలం. ఒకవేళ నీ తప్పు ఉంది, నేను నీకు చెప్పడం అనేది బలం. నీ వెనకాల మాట్లాడడం అనేది బలహీనత. మానవుని యొక్క బలహీనత. ఈ బలహీనతను వాడుకొని అపవాదిగాడు క్రియలు చేస్తూ ఉంటాడు. వాణ్ణి గ్రహించి నేను చెల్లిగా ప్రేమించాల. సొంత చెల్లి, నా రక్తం పంచుకొని, మా డాడీ మా అమ్మ రక్తం పంచుకొని పుట్టిన చెల్లిగా, మా రక్తంతో ఉన్న చెల్లిగా నేను ప్రేమించాలి. నీ వెనక అపవాదిగాడు చేస్తున్న కార్యం అని తెలుసుకోవాలి నేను. అది దేవుడు చెప్పే నిజమైన ప్రేమ. అప్పుడే నిజంగా మనకు అర్థమవుద్ది. ఈ నాలుగుతో మనం కొండెమ్మలాడుతున్నామా, సోది చెప్తున్నామా, సువార్తలో ఉన్నామా, ఈ నాలుగు మన నరకాలను తీసుకెళ్తుందా, పరలోకం తీసుకెళ్తుందా? ఈ నాలుగులో మాటలు ఆశీర్వాదం నింపుతున్నామా, లేకపోతే శాపాలు నింపుతున్నామా? ఈ మాటల్లో మనం మంచి నింపుతున్నామా, చెడు నింపుతున్నామా అనేది మనకు అర్థమవుద్ది. లేకపోతే ఈ నాలుగు ఒకరోజు ఇట్ట, ఆ నాలుగు ఒకరోజు అట్ట, ఒకరోజు నువ్వే, ఒకరోజు నువ్వు వద్దు, ఒకరోజు నువ్వు కావాలి, ఒకరోజు నువ్వే, ఒకరోజు అద్ది. నీ గురించి మాట్లాడతా ఈరోజు, రేపు వాళ్ళ గురించి మాట్లాడతా, రేపు నీ గురించి మాట్లాడతా. మాట్లాడు. రమేష్ నా గురించి మాట్లాడుకోండి, ఇంట్లో పర్లేదు మాట్లాడుకోండి. మంచి మాట్లాడుకుంటారా, మంచి మాట్లాడు, చెడు మాట్లాడుకోండి. ఎవరికి నష్టం? నేను శ్రీనివాస్ గారి గురించి, కుమారి గురించి మాట్లాడతాను ఇంట్లో, ఎవరికి నష్టం? మీకు నష్టమా? పోయేది నేనే. పోయేది మా మాటల్లో వచ్చే ఉండదా, అది అక్కడ లెక్క చెప్పాలి. ఎవరికి నష్టం డేవిడా నువ్వు నా గురించి మాట్లాడితే? ఒకవేళ డేవిడ్ బాబీతో మాట్లాడతాడు నా గురించి, తప్పు డేవిడ్, అట్లా మాట్లాడకూడదు అంటే నీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? నీకెవరు చెప్పారు అన్నయ్య, మీకెవరు చెప్పారు, నువ్వు అట కాదు అని మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ఇది లూప్ అండి, సాతానుడి లూప్ అండి. ఇది దాంట్లో ఇరుక్కుపోయామండి మనం. బయటికి లాగటానికి వచ్చినోడు శత్రువు, అది గుర్తుపెట్టుకోండి. కానీ బయటికి లాగడానికి వచ్చినోడు మిత్రుడు, మిమ్మల్ని గట్టిగా హెచ్చరించేవాడు, మీకు శ్రేయోభిలాష అని తెలుసుకున్న రోజున మీరు నిజమైన జ్ఞానవంతులు. లేకపోతే అంతే. ప్రార్థన చేసుకుందాం మరి. కానీ గుర్తుపెట్టుకోండి, సోది చాలా తీయగా ఉంటుంది, చాలా రమ్యంగా ఉంటుంది.
కానీ ఆఖరికి మాత్రం నరకమే ప్రియమైన దేవుని బిడ్డలారా. క్రమశిక్షణ మొట్టమొదటిసారి నుంచే ద్వేషంతో నిండుకుంటూ కనబడుతుంది, కానీ అది పరలోకపు రాజ్యానికి బంగారు మెట్టులు. స్తుతి 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 స్తోత్రము తండ్రి. మహోన్నతుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా. మా మధ్యలో ఉన్న దేవా నీకు వందనాలు, మమ్మల్ని బలపరచువాడా నీకు వందనాలు. మీ నిజమైన సత్యమైన నిక్కర్సు మాటలతో తండ్రి మేము ఈరోజు బోధించబడ్డాం ప్రభువా. తద్వారా మేము ఈ వాక్యాన్ని బట్టి మేము మా జీవితాలతో సరిచేసుకోవడానికి, మా నాలుకలను మా ఆలోచనలను విధాలను సరిచేసుకోవడానికి అయ్యా, కొండెములు ఆడకుండా నాలుకలతో మేము మంచి చేయటానికి మా జీవితమును ముందు తీసుకెళ్ళమని కోరుతా ఉన్నాం. మీ కృపనిచ్చి అయ్యా, మీ యొక్క గాయపు నష్టం చేత అగ్నితో మా నాలుకలను ముట్టి తండ్రి అయ్యా, ఆ అగ్ని కూడా తండ్రి మంచికే పనిచేసే దహించు అగ్నిలాగన మా నాలుకలుండులాగన తండ్రి, ఆ నాలుకలు కూడా తండ్రి మీ పరలోక రాజ్యములోనికి ప్రతి ఒక్కరూ ప్రవేశించులాగన మా నాలుకలు మా యొక్క శరీరాల్లో పనిచేయలాగన సహాయం చేయమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామ పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మా నిన్న ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధం మమ్మల్ని క్షమించము, శోధులను తెక దుష్ట రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవేనావు తండ్రి. May the love of our Father, grace of Jesus Christ, communion and fellowship of the Holy Spirit is now and forevermore. And all the God's children says, Amen.